ఇది నా సమస్థానం. ఇక్కడ నేను చెప్పిందే వేదం. పటాస్ ఫుల్ టు బిందాస్. ఆ యాంకర్ రవిగాడి పంచులతో ఈ పటాస్ కి మక్కిలు పట్టింది. నువ్వే పెరిగి పెద్దయి వాడి రక్తాన్ని చూసి స్టేజ్ ని కడగాలి. జై మహేష్మతే. పరమేశ్వర, నేను చేసిన తప్పులకి నన్ను శిక్షించు. వీడిని కాదు, పరమేశ్వర వీడు బతకాలి. నా సంస్థానంలో ఒంటరిగా పిచ్చోడ్లా తిరుగుతున్నావు. ఎవరు నువ్వు? నాది ఓకే. నువ్వెవరు ఆంటీ? నువ్వెవరు ఆంటీ? ఆంటీ కట్టప్ప ఎక్కడున్నావు? పాడొచ్చి చేతులు పట్టుకుంటాడా? ఆంటీ ఏంటి? శంకలో పిల్లలు పెట్టుకుంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకుంటారా? ఇంతకీ నువ్వెవరు? పీకే. పవన్ కళ్యాణ్. ప్యాంకర్ కవి. ప్యాంకర్ కవి. ఏంటి నీ పని ఇక్కడ? నాది ఊడిపోయి పడిపోయింది. ఎన్నో. ఏంటది? నాది లాకెట్. అది రుద్దుతేనే షిప్ వస్తుంది, నన్ను తీసుకెళ్తుంది. మా లోకానికి వెళ్తా, లేకపోతే ఈడనే ఉంటా. ఆ బట్టలు ఏంటి? నీ అవతారం ఏంటి? అసలు నువ్వు ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? వచ్చేటప్పుడు ఓ కార్లకి వెళ్ళి దొరికే. ఇది దొంగోడు ఏంటి? కాదు, ఆ కారు ఊగుతుండే, అవి చేసుకొని వచ్చిన. దీనికంటే ముందు నా మీద ఏం లేకుండే. మీదేం లేకుండే అంటే ఇన్ని రోజులు ఎలా? అసలు ఇది అద్దం పెట్టుకొని అందరినీ రక్షించా. ఏం కావాలి నీకు ఇంతకి? నాది లాకెట్. నేను వెళ్ళాలి. నా పిల్లం పిల్లలు అక్కడ వెయిటింగ్. లాకెట్ అంటే అసలు ఎలా ఉంటది ఆ లాకెట్? ఆ లాకెట్ వజ్ర వైడూర్యాలతో చేసిన లాకెట్. అది శ్మశానానికి వెళ్తే 20 రూపాయలు కూడా మరి నాటకాలు చేయకు. నా లాకెట్ గురించి మీకు తెలిసిందంటే ఇదే తీసింది. నా లాకెట్ ఇక్కడెక్కడ ఉంది. నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. ఎవరి మీద కన్నే? నా కొడుకు మీద కన్నేస్తే నేను ఊరుకోను. ఆడెవడో నాకు తెలియదు, కానీ నాకు లాకెట్ కావాలా ఆంటీ? మీ చేతులు ఒక్కసారి ఇవ్వండి. ఒక్క నిమిషం, నా కొడుకు ఏడుస్తున్నాడు. మమతల తల్లి ఓడి బాహుబలి. అన్నా, పటాస్ స్టేజ్ పైన బూచోళ్ళు లంగా జాకెట్లు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు నీ మెడలో ఉన్న చైన్ లాగేసుకుంటారు నాన్న. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ యాంకర్ రవి గారిని మనము చంపి తీరాలి. ఓకేనా బజ్జో? నేను ఇప్పుడే వచ్చేస్తాను ఎపిసోడ్ చేసి. అందరు గుడ్ నైట్ చెప్పండి. నా కొడుకు బెడ్రూమ్ లోకి వెళ్ళకెళ్ళు. ఏం కావాలి నీకు? నా లాకెట్. నాకు బాగా తెలుసు అది మీ దగ్గరనే ఉందని. మీ చేతులు ఇవ్వండి, నేను ఉన్నదో లేదో చెప్తా. నా చేతులు? హలో, నా రాజ్యంలో అలా మహారాణి ఏ చేతులు ఎవరికి ఇవ్వదు. అబ్బా, రమ్యకృష్ణ హలో అన్నదా బాహుబలిలా? ఆమెర్ గారు మాత్రం పీకేలో బాగా తెలుగు మాట్లాడింది. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఎవరిని పట్టుకున్నా వాళ్ళ ఫ్యూచర్ చెప్పగలుగుతాను అనమాట. నాకు అంత పవర్ ఉంది.
నా ఫ్యూచర్ ఏంటి? మీరు ఫ్యూచర్ లో ఒక గొప్ప యాంకర్ అవుతారు అండ్ మీ పేరు ఫ్యూచర్ లో యాంకర్ శ్రీముఖి. మీరు ఎప్పుడు ఒక దేవుడి పక్కన ఉంటారు. ఆ దేవుడి పేరు యాంకర్ రవి. ఆ రవిగాడి పేరు తీయకు. నా కొడుకుని ఇంత బాగా పెంచుతుంది ఎవరి కోసం అంటున్నావు? వాడిని చంపడం కోసమే. ఆ కొడుకు వచ్చింది వాడి వల్ల నీకు. నువ్వు నీ గ్రహానికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ఆ లాకెట్ నీదంటున్నావా? ఈ రోజే తెలిసేద్దాం. ఇది నీదా? ఇది నీకు కావాలంటే నేను కొన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటావు? నీకు నిజంగానే ఫ్యూచర్ తెలుసుకోవడం వస్తే ఆ పటాస్ దగ్గరికి వెళ్ళి మా పటాస్ ఫ్యూచర్ ఏంటో చెప్పు. అప్పుడు నేను నీకు ఇది ఇస్తాను. పటాస్ లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అవుద్ది. నంబర్ 1 ప్రోగ్రామ్ అవుద్ది తెలుగులో. కానీ దాన్ని నిలబెట్టేవాడు దేవుడు యాంకర్ రవి అవుతాడు. ఈ పదం చాలా ఫేమస్ అవుద్ది అని పటాస్ పుట్టుకున్నప్పుడే అర్థమైంది. పీకినవతి దాన్ని కూడా జనాలు బూతులాగానే లెక్క పెడతారు. పీకినవతి అంటే ఏంటి? పుల్లిట్ అని, అంతే. తస్సులుగా ఇస్తానా? నిన్ను చిత్రహింసలు పెట్టి మరీ ఇస్తాను. వెల్కమ్ చెప్పు. దేనికి? మా పటాస్ కి వెల్కమ్ చెప్పు. వెల్కమ్ టు సూర్యకుల్ పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పతాంజలి హనీ. అలవాటు అయిపోయింది. అయ్యో నాకు. ఓకే, మహేష్మతి ప్రజలు పంచిపటాకి రెడీగా ఉన్నారా? అంటే ఏంటంటే ఆంటీ అంటే అనకరా. మన సంకల బిడ్డను పెట్టుకుని ఎంట్రీ ఇచ్చిన కదా ఆడ నుంచి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నాదొకటే రిక్వెస్ట్ ఆంటీ, వాడిని ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోవా. నేను ఇక్కడే ఉంటా, మా గ్రహానికి పోను. నీ రేడియో అడ్డం వస్తుంది. నేను ఇది తీసేస్తా కదా. నిన్ను నేను ఎత్తుకోవాలంటే ముందెళ్ళి అక్కడున్న బొచ్చ తీసుకుని రా. వెళ్ళు. నువ్వు ఎత్తుకుంటే నేను ఏమన్నా తీసుకొస్తా, హిమాలయన్ కూడా తీసుకొస్తా ఆంటీ. బాగా పరిగెట్టావు. మా గ్రహంలో ఇలానే పరిగెత్తారు అందరు. అక్కడ శ్రీముఖిని ఫాలో అవుతారు. ఓకే, మరి ఈ రోజు నా రాజ్యంలోని పంచ్ పటాకా అనబడు టాపిక్ యొక్క ప్రశ్న, ఎలాంటి సందర్భాల్లో చచ్చినట్టు వెయిట్ చేస్తాం? చచ్చినట్టు వెయిట్ చేయి. పీకే. హాయ్ పీకే గారు, ఏం పీకనికి వచ్చారు పైనుంచి? అది నా రాజ్యంలోని ప్రజలు బహుబాగా చెప్తే ఉన్న జాగల నుంచి పారిపోతాడు మీ పందులు అరిస్తే. ఎలాంటి సందర్భాల్లో చచ్చినట్టు వెయిట్ చేస్తాం? అండర్ వైర్ పచ్చిగా ఉన్నప్పుడు, అది ఎప్పుడు ఆడుతుందా ఎప్పుడు వేసుకుందామా వెయిట్ చేస్తాం. ఇంతకీ మీరు వేసుకున్నారా లేదా కనుక్కోండి. మాకు కూడా అవే ఉంటాయి. నెక్స్ట్ రాజ్యవాసి. మై నేమ్ ఇస్ చెర్రీ. నీ పేరు చెర్రీ, నీ పేరు చెర్రీ. మా రాజ్యంలో మేమందరం పాడుకునే పాట గజ్జల పట్టిలు తేరన్న చెర్రీ చెర్రీ. పక్కనే ఉంది శ్రీముఖి బర్రే బర్రే అని ఫ్యూచర్ లో దేవుడు పాడతాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ఐటమ్. హాయ్ పికానా, నువ్వు వచ్చిన రాజా మంచిగా ఉంది, అందుకే నేను వచ్చా. లేకపోతే నాకు ఒక్కటి పడతలేదు. ఫ్రస్ట్రేషన్ రానికి మొగుడు లేడు కదా. మా రాజా వారు యుద్ధానికి వెళ్ళారు. తిరిగి రాని లోకానికి వెళ్ళాడని చెప్పు. యాంకర్ రవణతో సెల్ఫీ దిగడానికి వెయిట్ చేస్తుంటా. నువ్వు దిగుతావు, నీ ఫ్యూచర్ చెప్తుంది. నువ్వు యాంకర్ రవి అనే దేవుడు అనే అమ్మా. మీరు అలా ఎదురుగా రాకండి, ప్రపంచం కనబడతలేదు నాకు. నెక్స్ట్ నా కొడుకు, నా బిడ్డ అమరేంద్ర బాహుబలి ఎలా ఉన్నాడు? అద్భుతంగా ఉన్నాడు. చూసావా, నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు. హాయ్ అంకుల్. అంకులా, నువ్వు యూత్ అని చెప్పు. క్యాంప్ తీ. తల్లి తల్లి నువ్వు కట్టప్ప కొడుకు. సొట్టప్ప సొట్టప్ప కట్టప్ప ఎక్కడికి వెళ్ళిపోయాడు? కట్టప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
సమాధానం చెప్పుడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఎప్పుడు కనబడతారో ఎదురు చూస్తూ ఉంటాం ఫస్ట్ రోజు. నెక్స్ట్. డాక్టర్ కోసం పేషెంట్ చచ్చినట్టు వెయిట్ చేయాలి. ఎప్పుడు పోయినా డాక్టర్ దగ్గరికి ఏమైంది నీకు? నిన్ను చూసిన తర్వాతనే వెళ్ళినా. నెక్స్ట్. ఐపీకే గారు క్యాప్ తీయుడి. నాన్న కట్టప్ప ఇక్కడమ్మా బాత్రూమ్ అండి. వాడికి కూడా పోతా అంటది ఈవిడ. వద్దు లొట్టప్ప, వీడి మొగ్గం చూడండి. వీడిని ఎవరు పెంచుతాడు? వీరు ఎప్పుడు పెద్దగా కత్తి సాము నేర్చుకుంటాడు? ఆ యాంకర్ రవిని చంపుతాడు లొట్టప్ప. దేవుడిని ఎవరు చంపలేడని చెప్పు. లొట్టప్ప సమాధానం చెప్పు. పెళ్లి చూపులప్పుడు చచ్చినట్టు వెయిట్ చేస్తాం. ఎవరి కోసం? అమ్మాయి కోసం. అమ్మాయి కోసమేనా? కూర్చో. నెక్స్ట్. నా పేరు జయేష్. ఏడు బల్లాల దేవలాగున్నాడే. మనోహరి పాట పెడితే ఆ ముగ్గురు ఐటమ్ గర్ల్స్ కంటే నువ్వే బాగా డాన్స్ చేస్తావని ప్రూవ్ చేసుకో. దిగు. వాళ్ళిద్దరు ఐటమ్ గర్ల్స్, నువ్వు బాహుబలి. నీ రేడియో ఇది కావాలంటే కొన్ని చెయ్యాలి. వాళ్ళ ముగ్గురిని డాన్స్ చేయమను, బాగుంటుంది. నేను వెళ్తా. పంచపటాకుల సెకండ్ టాపిక్. మీకు తెలిసిపోయిందా? అడగండి. ఇలాంటి సందర్భాల్లో ఎదుటోని బుట్టలు వేసుకుంటాం. ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు బాగున్నప్పుడు అతన్ని బుట్టలు వేసుకుంటాం. ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయిపోతే ఏం కాదు. సెకండ్. నీ రాజ్యంలోని వారసుడు ముందు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. వీడి మైండ్ మీద అసలు ఎలాంటి ప్రభావం పడాలి? వాడు డైపర్ మార్చి ఫస్ట్. నెక్స్ట్. కొంచెంసేపు ఎత్తుకోండమ్మా, కొంచెంసేపు ఎత్తుకో. నా కొడుకు ఫ్యూచర్ ఏంటో చెప్పవా? ఇతని పేరు అమరేంద్ర బాహుబలి. నా కొడుకు. మీ కొడుకు కాదు, దేవసేన కొడుకు. దేవసేన నాకు చెల్లెల్ లాంటిది. అవును, పుల్లలు ఏరుకుంటది. అవును, అతి దారుణంగా భల్లాల దేవ ఆయన నా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇతను మాత్రం తమన్నా కోసం కొండలు ఎక్కుతాడు. ఫ్యూచర్ లో దేవరా అనే పాట కూడా వస్తుంది వెనకాల. అప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది, బాహుబలి కంక్లూజన్ అని. అది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దాని తర్వాత ఇంకో బాహుబలి పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. ఇంట్లో నా కొడుకు గురించి ఎక్కడుంది బే? ప్రభాస్ గురించి చెప్పిన. మరి మీ కొడుకు ప్రభాసే కదా? అవునా? నా కొడుకు పెద్దగా ప్రభాస్ అవుతాడా? నీ కొడుకు కాదా, దేవసేన కొడుకు. యాంకర్ శ్రీముఖిని బుట్టలేనికి ట్రై చేస్తాను. 10 బుట్టలు తెచ్చి పెద్ద బుట్ట చేయాలి. అప్పుడు ఒకే బుట్ట అయితే ఎరిగిపోతుంది కాబట్టి కరెక్ట్ కాదు, అందులో సరిపోవు కాబట్టి. నెక్స్ట్. వైన్ షాప్ ఓనర్ ని బుట్టలో పడేసుకుంటాం. వాడి దగ్గర క్లీనర్ లాగా పనిచేయి, ఇంకా మంచిది. నెక్స్ట్. ఇంటర్నల్ మార్క్స్ కోసం ప్రిన్సిపల్ ని బుట్టలు వేసుకుంటాం. లెక్చర్ని బుట్ట వేసుకోవాలి. టీచర్ని బుట్టలు వేసుకోవాలి. ఎంత చోటు చదువుకుంటాడు ఆడిని బుట్టలు వేసుకుంటా. ప్రిన్సిపల్ బుట్టలు వేసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి కానీ వాళ్ళని వీళ్ళని ఎందుకు బుట్టలు వేసుకుంటున్నాడు వాడు? వెరీ గుడ్. నెక్స్ట్. నా ఫ్రెండ్ బైక్ కొన్నప్పుడు తనకి బుట్టలు వేసుకోవాలని ట్రై చేస్తాను. నువ్వు కొనుక్కోలేవా? నాతో కార్ ఉంది. మరి బైక్ ఎందుకు? 2 వీలర్ అంటే ఇష్టం నాకు. మరి అదెందుకు కొనుక్కోలే? కార్ ఎందుకు కొన్నావు? కార్ బయటికి పోయినప్పుడు. బైక్ తో నీ బాత్రూమ్ పోతావా? నెక్స్ట్. నా దగ్గర బుట్టున్నప్పుడు ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తాను. బుట్ట ఉంటే
బుట్టలో పడేస్తా అన్నావు కదా, ఇగో నీ బుట్టీడుంది, మా ఇద్దరిని పడే అందులో. పడిపోతున్నావు పడిపోతున్నావు. నాకు వస్తుంది. ఏంటమ్మా అది పడిపోతున్నావు? అందులో నేను సరిపోనా? ఈ పెద్ద డైనోసరే పట్టినప్పుడు నేను పట్టనా? పడేయలేవా? మమ్మల్ని ఎవరు ఇక్కడ మాటలతో ఆ బుట్టలో పడేయాలి? ఎవరికి ఆ టాలెంట్ ఉంది? నీ మాటల మత్తులతో, నీ మాటల గారడీతో మమ్మల్ని అందులో పాడేము. ఓన్ని వాడేయాలి చెప్తే క్లారిటీ. ఇద్దరిని ఆడేయాలి. నలుగురు అవుతారా? మాట్లాడు. ఓ వాడు ఇట్లనే రా, రాజ్యం రా. ఆయనే పరమేశ్వరరావు గారు. పీకే, ఇప్పుడు మా పటాస్ లో ఇది నేను నీకు ఇచ్చేసే టైం వచ్చింది. బట్ అంతకన్నా ముందు కొంచెం నేను నవ్వించి పంపిస్తాను. జోక్స్ వార్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ జోక్. ఇద్దరు పిసినారి లవర్స్ ఉంటారు అన్న. ఒకరోజు మగవాడు ఫోన్ చేసి అడుగుతాడు, ఏం చేస్తున్నావు ఇంట్లో అని అంటే, ఇంట్లో ఖాళీగా ఉన్నా ఎవ్వరు లేరు, నేను వచ్చేయాలని అంటే ఏమంటది వచ్చేసేయని. ఏమంటది, మా ఇంటి దగ్గర వాచ్మెన్ ఉంటాడు, నేను రూపాయి కాని ఇసురుతా, ఆ సౌండ్ విన్న తర్వాత నువ్వు వచ్చేసేయని అంటాడు. అయితే ఆడు గేట్ దింకొస్తాడు. ఆడు అయితే రూపాయి కాని కోసం దోలాడతాడు. అని ఈమె ఫోన్ చేస్తుంది, ఇంకా రాలేదేంద్రా అని అంటే, రూపాయి కాని దోలాడుతున్నా అంటే, నేను ఆల్రెడీ రూపాయి కానికి దారం కట్టి గుంజేసుకుని లేరా అని అంటాడు. మై నేమ్ ఇస్ లావణ్య. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ అడుగుతాడు, ఏమ్రా ఏం చేస్తున్నావు అంటే, దోమల్ని చంపుతున్నారా అని అంటాడు. దోమల్ని చంపుతున్నావా అంటే, అవునరా, 2 ఆడవి 2 మగవి అంటే, అవునా నీకెలా తెలుసురా అంటే, 2 అద్దం చుట్టూ తిరుగుతున్నాయి, 2 బీర్ బాటిల్ చుట్టూ తిరుగుతున్నాయి రా అని చెప్తాడు. పీకే కూర్చో పీకే. వద్దు, అది లేపక దడుచుకుంటాడు వాడు. నా పేరు సౌమ్య. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఏం చేస్తాడంటే ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు. తీయంగానే ఏంటే పూజ గంట ఇందులో పెట్టావు అంటే, ఏం లేదండి మా ఊరి వంట చూశాను, అందులో వంట చేశాక 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టండి అన్నారు, అందుకే పెట్టాను. హాయ్, నా పేరు కావ్య. 3 చీమలు ఉంటాయి. ఒక రూమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ రూమ్ డోర్ లాక్ అయిపోతుంది. కింద ప్లేస్ నుంచి 2 చీమలు బయటకు వస్తాయి. కానీ ఒక చీమ రాదు. ఎందుకు రాదంటే అది హీల్స్ వేసుకుంటది. నా పేరు అంజలి. అంజలి 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 మెరిసే నవల పువ్వుల జాబిలి అమ్మమ్మ బంగారవే. ఆడ చచ్చిపోయిండేమో చూడు. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళు ట్రైన్ లో వెళ్ళిపోతుంటారు. ఒక అమ్మాయి పేరేమో అవును, ఇంకో అమ్మాయి పేరేమో బుర్రా. ఎదురు సీట్ అబ్బాయి ఉండి, నీ పేరేం పేరు అంటే అవును అని అంటే, ఏంటి నీ పేరు అవునా అంటే, అవును అని అంటే, నీకు బుర్ర లేదా అంటే, ఉంది బాత్రూమ్ వెళ్ళింది అని. మైసెల్ఫ్ మౌనిక. రే చంటి, ఫాస్టెస్ట్ ని తెలుగులో చెప్పురానంటే, ఉరుకు జల్దీ ఉరుకు దీని తల్లి ఉరుకు. నా పేరు అరుణ్. అరుణ్ ఒక అడుక్కునేటోడు ఒక దగ్గరకు వెళ్ళి అడుక్కుంటాడు. అనా ఒక 8 రూపాయలు అన్న, ఒక 8 రూపాయలు ఇయ్యరు అంటే, ఎందుకురా అంటే, అన్న చాయ్ తాగుతా అన్న చాయ్. అరే చాయ్ 4 కదరా 8 ఎందుకురా అంటే, అన్న నా కోటి నా లవర్ కోటి అంటే, అరే నీ అమ్మ నీకు లవర్ ఉంది అడుక్కుంటున్నావు ఏంద్రా అంటే, అది వచ్చినాక అడుక్కునేటో ఆయన అన్న అంటే. నా కొడుకు అమరేంద్ర బాబుని నా కొడుకు కాదు, దేవసేన చంపేస్తుంది ప్లీజ్. నాది నాకు ఇచ్చేయి. నేను వెళ్ళే టైం అయింది. నాకు కూడా వెళ్ళే టైం అయింది. ముందు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ రోజు జోక్స్ అద్భుతంగా చెప్పి 500 ఈచ్ గెలుచుకుంటున్నారు. లావణ్య అండ్ సౌమ్య, రండి తొందరగా, నా కొడుకుని కాపాడండి. అలాగే పంచ్ పడాకారో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది చెర్రీ అండ్ మోనికా. లెట్స్ వెల్కమ్ దెం. పీకే,
ఇది తీసుకొని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో, కానీ నా కొడుకు ముందు నా చేతిలోకి రావాలి. పీకే నా కొడుకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీడు మన కొడుక? అప్పటి నుంచి ఈ చైని నా దగ్గర పెట్టుకున్నా అంటే నేను పైనుంచి వచ్చి ఇలా వేషాలు వేసుకొని తిరుగుతున్నాను, కానీ నేను శివగామిని కాదు పీకే. ఇది మనం ముగ్గురం తీసుకొని గోకితే వెళ్ళిపోదాము. నేను కూడా ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యా. ప్రేమ సత్యము రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమ రక్తము. గగనాలు వెలిగేది ప్రేమతో, జననాలు. వెళ్ళిపోదాం పద పీకే. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమై